ఏపీ రాజకీయాలను ఒక కుదిపెత్తాంది డిప్యూటీ సీఎం అనేది. ఎందుకంటే సీఎం తర్వాత సీఎం లేకుంటే ఇంచుమించుగా సీఎంతో సరిసమానంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ సుధా దూకుడు పెంచిండు. వాస్తవంగా ఏంటంటే ఎక్కడ చిన్న ఇష్యూ అయినా సీఎం కన్నా ముందే ఆయనే రెస్పాండ్ అవుతాడు. అంటే ఒక బాధ్యతాయుతమైన మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యత నిర్వహిస్తాడు. కానీ 21 సీట్లు వచ్చిన ఆయన ఇంత డామినేషన్ చేయడం 130కి పైబడికి వచ్చిన టీడీపీ వాళ్ళకి నచ్చలేదు. వాస్తవంగా వాళ్ళు నెంబర్ 2 పొజిషన్ అనేది లోకేష్కి ఇవ్వాలనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని క్యాడర్ అనుకుంటలేడు. ఇంకొకటి ఏంటంటే కొంచెం దూకుడు మరీ ఎక్కువైపోతుంది అన్న ఇంటెన్షన్స్ ఉన్నది. ఎందుకంటే అప్పుడు ఏదో చిన్న ఇష్యూ అయినప్పుడు హోంమంత్రిని ఆయన మీరు మీ పదవి నేనే తీసేసుకుంటా, మీతో శాతం కాకుంటే మీరు రాజీనామా చేయండి అని చెప్పడం అనేది ఒకటి. అది బాగా అంటే ఒక హోమ్ మినిస్టర్ స్థాయి అంటే మంచి పవర్ఫుల్ మినిస్టర్ అన్నట్టే కదా. అదొకటి వాళ్ళు మనసులో పెట్టుకోవడం జరిగింది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో సేమ్ యాక్సిస్ అదే జరిగింది. ఆయనను ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ ఆయనను మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పడం కానీ, తర్వాత అది సీజ్ ద చిప్ అనే విషయంలో కానీ ఇట్లా ఎక్కడికక్కడ ఆయన ప్రజల్లో దూసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఎక్కడికి పోయినా ఆయన సీఎం అంటారు. ఇట్లాంటివన్నీ వాళ్ళ క్యాడర్కు నచ్చలేదు. మళ్ళీ ఏదైతే వాళ్ళకి ఎట్లాగూ వాళ్ళకు TV5 లాంటిది లేకుంటే ఆంధ్రజ్యోతి లాంటిది లేకుంటే ఇంకొక న్యూస్ ఛానల్ వాళ్ళు ఎట్లాగూ ఇట్లాంటివన్నీ ఎలిగేషన్ చేస్తూనే ఉంటారు. ఇక ఆయనకు మహాసేన ఆయన రాజేష్కు ఆయనకు టికెట్ ఇవ్వకుండా చేసింది జనసేన కాబట్టి ఆయన అక్కసును వెలగక్కునే ప్రయత్నం ఆయన చేస్తాడు. ఇక ఎట్లాగూ రాధాకృష్ణ తెలివి ఎట్లుంటుంది, అది ఒక కుదుపు వేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆయన పాత్ర ఆయన పోషిస్తాడు. భవిష్యత్తులో వస్తా ఈయనతో ఈయన ఇట్నే ఉంటే చెలరేగిపోతాడు. ఎట్లాగూ బీజేపీతో ఈయనకు సఖ్యత ఉన్నది అని చెప్పేసి కొంత కాంట్రవర్సీ వస్తుంది. ఖచ్చితంగా దీన్ని కొంచెం ఇద్దరు గనక వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోకుంటే, అంటే దీన్ని చర్చించుకొని కూర్చొని సమస్యను పరిష్కరించుకోకుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఖచ్చితంగా వైసీపీ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోవద్దు కదా అన్నట్టుగా ఎవరి డామినేషన్ వాళ్ళు చేసుకుంటారు. ప్రభుత్వం మీద పట్టు మొత్తం లోకేష్ తీసుకునే ప్రయత్నం ఆయన చేస్తాడు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేసుకునే ప్రయత్నం ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ సుత అని వాళ్ళకి అంటే లోకేష్ను లేపే ప్రయత్నం చేస్తే మనకు భవిష్యత్తు ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ ఆయనే కదా అని వాళ్ళ క్యాడర్ వస్తే ఆయనను కొంచెం లేపే ప్రయత్నం చేస్తుంది. ఒకటే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం రాంగ్ డెసిషన్ ఎక్కడనంటే అసెంబ్లీ స్థానాలు 21 తీసుకోవడం అనేది ఒక తప్పిదం, చరిత్రాత్మక తప్పిదం. నువ్వు ఒక 60 సీట్లకు కనుక వేస్తే ఈ రోజున నీ డామినేషన్ ఉండు, ప్రభుత్వంలోకి వెళ్ళి బయటకు వస్తారన్న భయం ప్రభుత్వానికి ఉండు. నువ్వు 21కి పరిమితమైనవు కాబట్టి వాళ్ళ అవతలలో నీ సపోర్ట్ లేకున్నా కానీ 130కి పైబడ సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో భయపడరాలు. వాళ్ళను ఏం చేయలేము. మళ్ళీ ఇంకోటి కనీసం ఎంపీలన్నా ఒక 10 ఎంపీలు తీసుకుంటే బాగుండేది. నీకు ఇచ్చు, నువ్వు గట్టిగా కొట్లాడితే ఖచ్చితంగా ఇచ్చు. నువ్వు అది తీసుకోలేదు. ఇప్పుడు కేంద్రానికి ఈ 21 సీట్లే ఇంపార్టెంట్, ఎంపీ సీట్లు. రాష్ట్రానికి ఫుల్ ఫ్లెజ్గా ఉన్నది. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొంచెం జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తు ఉంటుంది. ఇద్దరు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కూర్చొని మాట్లాడుకొని డెవలప్ మీద చూసుకోవాలి కానీ డామినేషన్ చూసుకోకుండా ఏపీ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. దీన్ని పెద్దరికంగా చంద్రబాబు నాయుడు తొందరగా దీన్ని సాల్వ్ చేయాలి. బీజేపీ పెద్దలతో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని తొండబుదిరి ఊసరవెల్లి కాకుండా దీన్ని మొక్కగానే దీన్ని బంద్ చేసే తుడిచేసే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.